డాక్టర్లు కాకపోయినా ప్రాణదాతలే పారామెడికల్ కోర్సుల ప్రాధాన్యం. 10వ తరగతి పూర్తి కాగానే చాలా మంది విద్యార్థులు సహజంగానే ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ లేదా సీఈసీ వైపు మొగ్గు చూపుతారు. అయితే సంప్రదాయ విద్యకు భిన్నంగా తక్కువ కాలంలోనే వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి పారామెడికల్ కోర్సులు ఒక మంచి ప్రత్యామ్నాయం. డాక్టర్ చదవకపోయినా వైద్య సేవల్లో భాగస్వాములవుతూ ప్రాణదాతలుగా గౌరవప్రదమైన కెరీర్ను నిర్మించుకోవడానికి ఇవి చక్కటి మార్గం. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణలో పారామెడికల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. 10వ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న ప్రముఖ కోర్సుల్లో డిఎంఎల్టీ, ఎక్స్రే టెక్నాలజీ, ఓటీటీ, అసిస్టెంట్ ఫిజియోథెరపీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిగా నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి, విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణను అందిస్తాయి. పారామెడికల్ కోర్సులు చేసే వారికి ప్రధాన ప్రయోజనం తక్కువ కాలంలోనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉండటం. చిన్న వయస్సులోనే ఆర్థికంగా స్థిరపడవచ్చు. వైద్య రంగం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కాబట్టి ఈ రంగంలో ఉద్యోగ భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎంబీబీఎస్ వంటి కోర్సులతో పోలిస్తే పారామెడికల్ కోర్సుల ఫీజులు చాలా తక్కువగా ఉండి సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. వైద్యులు రోగులకు చికిత్స చేసే సమయంలో అవసరమైన పరీక్షలు నిర్వహించడం, ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్సలు అందించడం వంటి బాధ్యతలను పారామెడికల్ నిపుణులు నిర్వహిస్తారు. ల్యాబ్ పరీక్షలు చేయడం, వైద్య పరికరాలను నిర్వహించడం, శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనుల్లో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, క్లినిక్లు, పునరావాస కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అనుభవం పెరిగే కొద్దీ సీనియర్ టెక్నీషియన్ స్థాయికి ఎదగవచ్చు. అలాగే డిప్లొమా తర్వాత డిగ్రీ, స్పెషలైజేషన్లు చేసి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విదేశాల్లో కూడా పారామెడికల్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉంది. మొత్తం మీద 10వ తరగతి తర్వాత త్వరగా స్థిరపడాలని కోరుకునే విద్యార్థులకు పారామెడికల్ కోర్సులు ఒక స్మార్ట్ ఎంపిక. ఇవి కేవలం ఉపాధిని మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశాన్ని కూడా అందిస్తాయి. సరైన సంస్థలను ఎంచుకుని ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందిస్తే ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది.